తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్స్. నేను మీ కీర్తి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండి ఈరోజు ఈ చైర్ మీద కూర్చుంటున్నందుకు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, యూ నీడ్ టు గ్రాబ్ ఇట్ అంటాను నేను ఈరోజు. ఎందుకంటే నాకు నా ఎదుట కూర్చున్న వ్యక్తి ఇచ్చిన టైంలో నేను ఎంత నాలెడ్జ్ గ్రాప్ చేసుకోగలుగుతానో, తద్వారా మీరందరూ ఆ నాలెడ్జ్ని నాతో పాటు ఎంతవరకు షేర్ చేసుకోగలుగుతారో నాకు తెలియదు. కానీ ఈ మహా గ్రంథాలయం నుంచి మాత్రం వీలైనంత నాలెడ్జ్ని ఈరోజు సారంగా తీసుకోవడానికి నేనైతే సంసిద్ధమై ఉన్నాను. హిజ్ నాన్ అనదర్ బట్ శ్రీ మదన్ గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీ ఆశీర్వచనం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్, ఈరోజు ఒక విద్యార్థిని ఎలా అయితే గురువు ముందు కూర్చొని జీరో నాలెడ్జ్తో కూర్చొని వీలైనన్ని విషయాలు తెలుసుకుంటుందో, ఆసక్తిగా వింటుందో, అదే నా పొజిషన్ ఈరోజు. సో ముఖ్యంగా ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం సార్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి మన ఆలయాలు అంటారు. సో ఈ పాడ్కాస్ట్లో అసలు మనిషి జన్మ ఎత్తాక, మన భారతదేశంలో పుట్టాక ఎన్ని ఆలయాలను దర్శించుకోవాలి, అట్లీస్ట్గా వాటి వెనకాల ఉన్న సీక్రసీ, సైన్స్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు స్నీక్ పీక్ ఇంటూ యువర్ పర్సనల్ లైఫ్. అసలు హూ ఇస్ మదన్ గుప్తా అంటే ఏం చెప్తారు? ఏ కామన్ మ్యాన్. నో మోర్ నౌ. నేను చెప్పినట్టుగా మహా గ్రంథాలయంలా కనిపిస్తున్నారు మీరు. చూడమ్మా, ప్రతి మనిషి ఒక నిరంతర విద్యార్థి. తన జీవితంలో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కొందరు సబ్జెక్టులు నేర్చుకుంటే కొందరు జీవితం నేర్చుకుంటారు. ఇది మాత్రం నిజం. ఎస్, పర్ఫెక్ట్లీ. సో కాబట్టి మదన్ కామన్ మ్యాన్గానే ఉండేయండి. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి ఒక చిన్న మా నాన్నగారు తెలుగు లెక్చరర్, అమ్మ హిందీ టీచర్, అండ్ నేను పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేశాను. మా శ్రీమతి పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. నాకు 3 కుమార్తెలు, 2కి పెళ్ళయింది, ఇంకొక ఆమె నాకు పెళ్లి చేస్తుంది. అంటే సరదాకి షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ కంపెనీ అండ్ ఒక 25 మందికి ఆమె జీవనోపాధి కల్పిస్తుంది. దిస్ ఈజ్ మై అండ్ నాకున్న ఇంకొక ఇదేంటంటే ఆమె ఆడియో విజువల్ ప్రొఫెషనల్. Okay. That's my additional qualification other than my original profession. And Bapu garu ma guru garu. I have given my services to almost lot of PMs and CMs, including Dr. Abdul Kalam. Wow. అందుకే అన్న, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సిట్ ఆన్ దిస్ సిట్ ఇన్ దిస్ చైర్ రైట్ నౌ అని చెప్పి. సార్, అయితే యాజ్ ఐ జస్ట్ స్టార్టెడ్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి ఏదంటే ప్రాముఖ్యంగా చెప్పుకునేది మన ఆలయాలు. అయితే ఇన్ జనరల్గా చూసుకుంటే మదన్ గుప్తా గారి గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉండే జెండా ఎలా అయితే ప్రకృతి విరుద్ధంగా ఎయిర్కి ఆపోజిట్గా వెళ్తుందో, మీరు కూడా అలాగే వెళ్తున్నారేమో అనిపిస్తుంది. కాదు, మాకు తెలిసిన నాలెడ్జ్, మేము చదువుకున్న నాలెడ్జ్కి భిన్నంగా సంథింగ్ ఎల్స్ వీఆర్ లిజనింగ్. ఇప్పుడిప్పుడే యాక్సెప్టెన్సీ కూడా వస్తుంది సార్, ఎందుకంటే మేము చదువుకుందే నిజమని నమ్ముతున్నాం, అలాగే వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అక్టోబర్ 2 వరకు కూడా అక్టోబర్ 2 ఇస్ ఓన్లీ జాతిపిత ఆర్ నేషనల్ ఫాదర్ గాంధీ జయంతి పుట్టినరోజనే మాత్రమే తెలుసు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అని నాకు తెలియదు సార్. ఎందుకు తెలీదు? దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ అవర్ ఇండియా. జాతి పిత, ఏ జాతికి పితమ్మ ఆయన? ఏ జాతికి పిత? ఈయనతోనే పుట్టిందా ఈ జాతి? కొన్ని వేల సంవత్సరాల ఇది ఉన్నటువంటి జాతి భారత జాతి. అటువంటి భరత జాతికి మధ్యలో ఒకడొచ్చి ఈయన జాతి పిత అంటే సరిపోతుందా? మరి గాంధీ గొప్పవాడే, కానీ గాంధీకి జాతి పిత అనేటటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి మాత్రం నాకు ఇష్టం లేదు. బికాజ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అంటారు. ఈ సంస్కృతికి, ఈ జాతికి నడక నేర్పినటువంటి మహానుభావులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని క్వాలిటీ ఈయనకేంటి? పోనీ ఈయన ఒక్కడి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఎంతోమంది వీరులు తమ ప్రాణాలని త్యాగం చేస్తే, తమ రక్తాన్ని ధారబోస్తే,
తమ విలువైన జీవితాల్ని పణంగా పెడితే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అనుకునేటటువంటి అధికార బదిలీ జరిగింది. మనకు స్వాతంత్రం రాలా తెలుసా నీకు? 1947 ఆగస్టు 15 వచ్చింది. స్వాతంత్రం కాదు, అధికార బదిలీ మాత్రమే. అధికార బదిలీ అంటే తెల్లవాళ్ళు వెళ్ళి నల్లవాళ్ళకి అవకాశం ఇచ్చారు, పాలించుకోండిరా అని. ఇంకేం మారాలండి? భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయుల కోసం ఎతికి ఒక ఆంగ్లేయ మానస పుత్రుణ్ణి భారతదేశానికి ప్రధానిగా చేసి వాళ్ళు భారతదేశానికి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేశారు, ఇచ్చి వెళ్ళారు. 2014లో ఒక టైమ్స్ నవ్ అనుకుంటాను పత్రిక వాళ్ళు ఒక పత్రిక రిలీజ్ చేశారు. దాని మీద ఉన్నటువంటి టైటిల్ ఏందో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 2014లో. ఎలా సార్? అప్పటి వరకు మనల్ని మనం ఎక్కడ పరిపాలించుకున్నాం? విదేశీయులు ఇక్కడ పదవిలో ఎవరు ఉండాలో నిర్ణయించింది విదేశీయులు. 2014 వరకు కూడా 2014 వరకు. నీకు రాజకీయాలతో కాస్త పరిచయం ఉన్నదా? నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొని వచ్చారు. అవునా? ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని కలలో ఆయన ఊహించారా ఎవరైనా? మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి 6 నెలల ముందు ఇంగ్లాండ్లో ఉండే ఒక ట్యాబ్లాయిడ్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తెలుసా మీకు? మన్మోహన్ సింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి నాకు? ఈ దేశపు ప్రధానులను ఎవరు నిర్ణయిస్తూ వచ్చారు ఇప్పటిదాకా? అందుకు ఆ పత్రిక 2014లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్పింది. ట్రూ సెన్స్ వచ్చిందా సార్? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ హిందువులకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలా ఈ దేశంలో. హిందూ దేశం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ దేశంలో హిందువులకు ఇంకా స్వాతంత్రం వచ్చిందని అయితే నేను అనుకోవడంలే. ఎప్పుడు వస్తుంది అనుకోవాలి సార్? హిందువులందరూ జాగృతమైనప్పుడు వస్తుంది. హిందువులందరూ తమకు మేలు చేసేటటువంటి, తమ జాతికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు హిందూ జాతికి విముక్తి, ఈ దేశానికి శ్రీరామ రక్ష. సార్ ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు. అంటే నేను మిమ్మల్ని అందుకే అన్నాను, ఆపోజిట్గా వెళ్తున్నామా అని. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని మరి మనం ఎందుకు మర్చిపోయాం? డూ యూ నో ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కంప్లీట్ ఇండియన్ పాలిటిక్స్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓ వావ్. లాల్ బహదూర్ శాస్త్రి గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. చాలా పొట్టిగా ఉంటాడు మనిషి. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అనగానే బ్రాహ్మణుడు అనుకున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాదు, కాయస్థ క్షత్రియుడు. ఓకే. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఎన్ని కష్టాలు పడి వచ్చాడంటే అన్ని కష్టాలు పడ్డాడు. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి, చాలా పేద కుటుంబం, తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి వచ్చినవాడు. ఒక్క చిన్న సంఘటన చెప్తానమ్మాయి. ఆయన గురించి ఆ సంఘటన చెప్తే నీకు లాల్ బహదూర్ శాస్త్రి ఏంది, గాంధీ ఏంది తెలిసిపోద్ది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఇది చేస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ అని దానికి ఆయన సెక్రటరీగా. ఆయనకి నెలకు వేతనం 50 రూపాయలు. నెలకు వేతనం 50 రూపాయలు. ఒకసారి ఆయన అంటే జైలుకి వెళ్ళినా, ఆయన అంటే స్వాతంత్ర పోరాటం కదా, జైలుకి వెళ్ళిన ఇంటికి 50 రూపాయలు ఆ సెక్రటరీ పంపించేసేవాడు. ఒకసారి ఈయన ఇంటికి వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, ఏమే 50 రూపాయలు పంపిస్తున్నాను, నీకు సరిపోతున్నాయా అండి, సరిపోతున్నాయా అని అడిగాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఏమండి ఇంకా 10 రూపాయలు మిగులుతున్నాయండి అన్నది సంతోషంగా. వెంటనే ఆయన సెక్రటరీని పిలిచి, ఇంటికి 40 రూపాయలు సరిపోతున్నాయంట, మీరు ఇంకా 40 రూపాయలే పంపించండి, ఆ 10 రూపాయలు ఇంకెవడైనా అవసరం ఉన్న వాడికి ఇవ్వండి అని చెప్పాడు. దిస్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి.
ఆయనతో ఇంకొకరిని పోల్చడానికి కూడా లేదు. ఆయన కాశ్మీర్లోకి మళ్ళీ సైన్యాలు చుచ్చుకు వస్తున్నాయి, పాకిస్తాన్ సైన్యాలు. ఏం చెప్పాడో తెలుసా ఆయన? మన సైనికాధికారులు ఆయన దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని, మీ చేతిలో సైన్యం ఉందా అని అడిగాడు. వీళ్ళు బెత్తరపోయారు. సైనికాధికారులను మీ చేతిలో సైన్యం ఉందా? వాళ్ళు కాశ్మీర్ తీసుకుంటే మీరు లాహోర్ తీసుకోండి. లాహోర్కి 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు మన సైన్యం, తెలుసా మీకు? వావ్. ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాట ఈయన వినడు, అమెరికా మాట శాస్త్రి గారు వినరు, అందుకే జయంతి చెయ్యం. అందుకని రష్యా వాళ్ళ చేత చెప్పించి, అప్పటికి రష్యాతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈనాటికే ఉన్నాయి, రష్యా వాళ్ళ చేత చెప్పించి యుద్ధాన్ని ఆపించారు.